యోసేపు ప్రధానమంత్రి కాకముందు ఆయన ఒక చిన్న ఊర్లో ఉన్నాడు. చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నాడు. కానీ ఒక ఆశ, నేను ఒక దినమున గొప్పవాణ్ణి కావాలా, నేను ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలా, ఉన్నతమైన దర్శనం కలిగి ఉండాలా, ఒక ఆశను, ఒక కోరిక ప్రభుని అడుగుతూ ఉన్నాడు. ప్రభు, వాట్ ఈస్ యువర్ విల్? నా పట్ల నీ చిత్తం ఏంటిది ప్రభు అంటే, నా చిత్తం యోసేపు నువ్వు గొప్పవాడివి కావాలా. చప్పట్లు కొట్టండి. అరణ్యంలో గొర్రెలను మేపుతున్న దావీదు విషయంలో ఏంటిది దేవుని చిత్తం? గొర్రెలను మేపటమే కాదు సంవత్సరాల తరబడి, గొర్రెలను చూసుకోవటమే కాదు సంవత్సరాల తరబడి, గొర్రెలని కనిపెట్టడమే కాదు సంవత్సరాల తరబడి, డేవిడ్ నువ్వు ఒక దినమున ఇశ్రాయేలుకి నువ్వు రాజు కావాలా. చెప్పడు కొట్టాడు. హల్లెలూయా. అందుకనే సమూయేలు రాగానే, ఇంకా ఎవడైనా ఉన్నాడా నీ కుటుంబంలో అంటే, ఒక కడసటి వాడున్నాడు, ఆయన గొర్రెలను మేపేవాడు. వా, గొర్రెలను మేపేవాడు, కడసటి వాడు. తండ్రి అయిన నేను పట్టించుకోను, ఇదిగో అన్నదమ్ములు ఉన్నారు, వాడిని పట్టించుకోరు. వాడు ప్రొద్దున్న టిఫిన్ కట్టుకొని వెళ్ళిపోయిందంటే సాయంత్రం దాకా రాడు. వానికి మాకు ఏమాత్రం బంధం ఉండదు. రాత్రి వచ్చిన తర్వాత తిని పండుకుంటాడు, ప్రొద్దున లేకగానే వెళ్ళిపోతాడు. సమయాలు అంటున్నాడు, వాడిని పిలుచుకొని రండి, పిలుచుకొని రా. ఎప్పుడైతే దావీదు అడుగు పెడుతున్నాడో, దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే. చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాడు. గట్టిగా, నేను కోరుకున్నవాడు ఇతడే, నీ కొమ్ము పైకెత్తి అభిషేకించు. దట్స్ ఆల్. ఈ రాత్రి ఒక ప్రవచన వాక్కును నేను రిలీజ్ చేస్తున్నాను. నీ తండ్రి చూసినట్లు దేవుడు నిన్ను చూడడు, నీ తల్లి చూసినట్లు దేవుడు నిన్ను చూడడు, నీ భర్త చూసినట్లు దేవుడు నిన్ను చూడడు, నీ భార్య చూసినట్లు దేవుడు నిన్ను చూడడు. వారు ఏ కోణంలో, ఏ ఆలోచనతో నిన్ను, నీ భవిష్యత్తును చూస్తున్నారో గాని దేవుని దృష్టిలో నువ్వు శ్రేష్టమైన వాడవి. చప్పట్లు కొట్టాల బిడ్డ. ఈ లోకము నిన్ను ఏ విధంగా చూస్తున్నదో ఈ ప్రవచన వాక్కును చెప్పటానికి ప్రభు అరుకు పట్టణంలో మమ్మల్ని నడిపించున్నాడు. నీ గమ్యం నీ తల్లికి తెలవకపోవచ్చు, నీ గమ్యం నీ తండ్రికి తెలవకపోవచ్చు, నీ గమ్యం నీ భార్యకి, నీ భర్తకి, నీ పిల్లలకు తెలవకపోవచ్చు. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నీ గమ్యాన్ని సిద్ధపరిచిన వాడు ఈ మొదటి దినమున మేము ప్రకటిస్తున్న దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. అందుకని ఫిలిప్పు వెళ్ళి నతానియేలుతో చెప్పగానే, నజరేతులో ఏమైనా దొరుకుతుందా అన్నాడు. అంటే గుర్తింపు లేదు. నజరేతులో ఏమైనా దొరుకుతుందా, వచ్చి చూడమన్నాడు. నేను ప్రవచిస్తున్నాను అరకు ప్రజలారా, అరకులో